अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము మీమాంసా దర్శనంలో 1వ అధ్యాయంలో 1వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న శబ్దార్థ సంబంధం యొక్క నిత్య విషయంలో చర్చించుకున్న తర్వాత మళ్ళీ ఒక కొత్త ప్రకరణం మనం ప్రారంభించుకున్నాము. ఆ ప్రకరణం ఏమిటంటే ఇక్కడ శబ్ద నిత్యతాధికరణం. శబ్దము ముందు నిత్యమా అనిత్యమా దాన్ని పరీక్షించుకోవాలి. అందుకే శబ్దం నిత్యమైనదని చెప్పి సిద్ధాంతి నిరూపిస్తాడు. కానీ పూర్వపక్షి ఇక్కడ శబ్దము అనిత్యమైన ఓన్లీ శబ్ద విషయం, శబ్దము దాని యొక్క అర్థం గురించి ఏం మాట్లాడటం లేదు, దాని మధ్య పరస్పర సంబంధం గురించి చెప్పుకోవడం లేదు. ముందు శబ్దం నిత్యమా అనిత్యమా, శబ్దం నిత్యమైన సిద్ధాంతాన్ని ప్రతిజ్ఞ చేసినప్పుడు లేదండి శబ్దం అనిత్యమైంది. ఈ శబ్దం అనిత్యం అంటున్నావు కదా, ఏ కారణం చేత నువ్వు శబ్దం అనిత్యమైంది అంటున్నావు అనే దానికి అంటే అప్పుడు ఒక 5 కారణాలు ఇక్కడ పూర్వపక్షి ప్రస్తావించాడు. ఏమని? శబ్దము నిత్యమని చెప్పడానికి ఒక హేతు ప్రస్తావించడం. కర్మ కర్మ ఏకే తత్వ దర్శన. కర్మ అంటే కార్యము, లేదంటే కార్యము అది అది ఉత్పన్నం అవుతుంది అన్నమాట. అందుకే తత్వ దర్శనాత్ అంటే ఆ రకంగా మనకు ఉపలబ్ధం అవుతుంది కాబట్టి, అంటే ఉత్పన్నమైనట్టుగా మనకు కనిపిస్తుంది కాబట్టి. ఏ రకంగా ఉత్పన్నమైనట్టుగా? ఉచ్చరించిన తర్వాతే మనకు శబ్దం ఉత్పన్నం అవుతుంది, శబ్దం కనిపిస్తుంది కాబట్టి మనకు ఈ శబ్దము అనిత్యమైందని చెప్పి తెలుస్తుంది. ఆ పూర్వపక్ష రకంగా ఒక హేతు ప్రస్తావించింది. ఇంకొక హేతు ఏం చెప్పాడంటే అస్థానాత్, శబ్దం ఉచ్చరించిన తర్వాత క్షణకాలం మాత్రం ఉంటుంది, వెంటనే నష్టమైపోతుంది, అక్కడ వల్ల ఉపలబ్ధం కాదు కాబట్టి, స్థిరంగా ఉండదు కాబట్టి ఈ రకం కూడా అది శబ్దం అనిత్యమైంది అని చెప్పి ఈ రకంగా కూడా రెండవ హేతు ప్రస్తావించాలి. అలాగే ఇంకొక హేతు ప్రస్తావించేది కరోతి శబ్ద. కరోతిలో కురుధాతు యొక్క ప్రయోగం, కురు అంటే చేయటం అన్నమాట. అంటే చేయటం అని ప్రత్యక్షం కురుధాతు యొక్క ప్రయోగం చెప్పబడింది. అందుకే శబ్దము ఉత్పన్నమైంది. కురుధాతు యొక్క ప్రయోగాన్ని బట్టి మనకు తెలిసింది శబ్దం అనిత్యమైంది, నిత్యం కాదని చెప్పి ఈ రకం కూడా ప్రస్తావించాడు. అలాగే సత్వాంతరేచ యోగ పద్యాలు. స్థానాంతర దేశంలో ఒక దేశం వేరే భిన్న భిన్న స్థలాల్లో, భిన్న భిన్న స్థానంలో, భిన్న భిన్న దేశంలో కూడా ఒకేసారి మనకు ఉపలబ్ధం అవుతుంది. ఇక్కడ ఓంకారం ఉచ్చరిస్తున్నాము, లేదా అక్కడ కూడా భిన్న దేశాంతర స్థానంలో కూడా ఓంకారం ఉచ్చరించబడుతుంది, లేదా ఒక అనుష్ఠానం చేస్తున్నా కూడా ఒక అనుష్ఠానం చేయబడుతుంది. అంటే ఇదే శబ్దం అక్కడ కూడా అనుష్ఠానం జరుగుతుంది. అంటే ఒకేసారి అనేక చోట్ల మనకు ఉపలబ్ధం అవుతుంది, భిన్న భిన్న స్థానాల్లో కూడా. అందుకే అది ఉత్పన్నమైంది కాబట్టి అక్కడ అన్ని చోట్ల మనం ప్రయోగించుకుంటున్నాము అన్నట్టుగా ఇక్కడ పొదుపక్షి ఆక్షేపిస్తూ వస్తున్నమాట. అందుకే శబ్దం అనిత్యమైంది. అలాగే ప్రకృతి వికృతిని బట్టి కూడా ప్రకృతి వికృతి కారణంగా కూడా మనకు శబ్దం అనిత్యమైంది. ప్రకృతి ఏదైతే ఉందో దానికి వికారం చెందుతున్నమాట. అక్కడ ఏదైతే వికారం చెందినది ఉత్పన్నమైంది, అది వికారం చెందు ఏదైతే నిత్యమో శాశ్వతం, అది ఎప్పుడు వికారం చెందదు, అఖండంగా ఉంటుంది. కాబట్టి ప్రకృతి వికృతి యోశ్చ, ఈ కారణం కూడా శబ్దం అనిత్యమని చెప్పి చెప్పుకున్నాం. అలాగే నిర్దిష్ట కర్తృభూమ్నా అస్య అని చెప్పడం. ఈ శబ్దాన్ని కర్త ఎవరైతే ప్రయోగించడు కర్త ఉచ్చరించేటప్పుడు శబ్దాన్ని ఆ లో దీర్ఘత్వము హరస్వత్వం మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకు ఆ చాలా మంది ఉచ్చరించినప్పుడు ధ్వనిలో ఒక దీర్ఘత్వం కనిపిస్తుంది, దీర్ఘత్వం అభివ్యక్తం అవుతుంది.
ఒకసారి మందంగా ఉచ్చరించినప్పుడు అదే చాలా మంది కూడా అది మందంగా అంటే చిన్నగా ఆ శబ్దాన్ని చాలా మందంగా వస్తుందన్నమాట. ఈ రకంగా శబ్దము ఉత్పన్నమైంది కాబట్టే మనం ఉత్పన్నం చేస్తున్నాం కాబట్టి మనం ఉన్నత ధ్వనిలో లేదా అల్ప ధ్వనిలో మనకు కనిపిస్తుంది. అంటే దీర్ఘత్వం హ్రస్వత్వం మనకు కనిపిస్తుంది. దీన్ని బట్టి శబ్దం అనిత్యమైనది. నిత్యమైనట్లయితే ఎప్పుడు ఒకే విధంగా ఒకే రకంగా ఉండాలి. ఈ రకంగా మనకు శబ్దం అనిత్యమైంది, శబ్దం నిత్యం కాదు, కృతకము అని చెప్పి అది కృతకం అంటే ఉత్పన్నం చేయబడింది అని సిద్ధాంతి ఈ రకంగా ఇన్ని రకాల హేతువులు ప్రస్తావించాడు. అస్తు ఇంతవరకు మనం విషయాన్ని ప్రస్తావించుకున్నాము. ఇప్పుడు దానికి నిరాకరణం, పూర్వపక్షి అడిగేటువంటి హేతువులకు సమాధానంగా ఇక్కడ సిద్ధాంతి సమాధానం చెప్తున్నాడు. వాటిని ఖండిస్తూ నిరాకరిస్తున్నామట. అవి క్రమంగా ఏంటో మనం చెప్పుకుందాం. అస్తు ఇక్కడ ఎవరికైనా ఏమైనా అడగాలనుందా, సందేహం ఉందా? పూర్వపక్షి యొక్క అభిప్రాయం అందరికీ అర్థమైందా? పూర్వపక్షి యొక్క సిద్ధాంతం ఏంటి ఒకటి చెప్పండి. ప్రశ్న మనకు శబ్దము అర్థమైందంటే నిత్యమా మహోదయ అనిత్యమా మీరే శబ్దము నమస్తే అనిత్యమైనది అని అంటాడు కదా, అది పూర్వపక్షం ఒకసారి చెప్పరా? శబ్దం నిరూపి అనిత్యమైనది. ఆ పూర్వపక్షి అంటాడు కదా, దానికి ఏం చెప్తున్నారు? శబ్దం అనిత్యమైన ఇవన్నీ చెప్పాడు కదా ఇప్పుడు. శబ్దము ప్రకృతి వికృతి ఈ కారణంగా శబ్దం అనిత్యము. మనం ఉచ్చరించినప్పుడు చాలా మంది ఉచ్చరించినప్పుడు శబ్దము చాలా పెద్దగా వినిపిస్తుంది, మెల్లగా వచ్చి చిన్నగా వినిపిస్తుంది. దీన్ని బట్టి ఎక్కుతుంది తగ్గుతుంది. దీన్ని బట్టి కూడా శబ్దం అనిత్యమైంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ అలా కనిపిస్తుంది అని ఇవన్నీ చెప్తున్నాం. అనిత్యం అని చెప్పడానికి ఇవన్నీ కారణాలు చెప్పాడు ఇప్పుడు మనం చెప్పినవన్నీ. భిన్న భిన్న స్థానాల్లో కూడా మనకు శబ్దం వినిపిస్తుంది. అంటే ఇక్కడి నుంచి అన్ని చోట్ల ఒకటే శబ్దం వినిపిస్తుంది అంటే ఇక్కడ మనం ఉత్పన్నం చేసాం కాబట్టి ఇక్కడ ఉత్పన్నం చేసాము, అక్కడ ఉత్పన్నం చేసాం, అన్ని చోట్ల ఉత్పన్నం చేస్తున్నాం. అందుకే ఉత్పన్నం చేస్తున్నాం కాబట్టి శబ్దం అనిత్యమైన అంటుంది. నిత్యంగా ఉంటే అన్ని చోట్ల ఉండాలి కదా. ఇక్కడ చేస్తున్నాం అక్కడ చేస్తున్నాం అంటే అది నిత్యం లేదు కాబట్టి అన్ని చోట్ల మనం ప్రయోగించుకుంటున్నాం. అది నిత్యం కాదు. ఈ రకంగా ఉచ్చరించి నష్టం అయిపోతుంది, ఆ క్షణకాలం ఉండటం లేదు. నిత్యమైనట్టయితే ఉచ్చరించిన తర్వాత కూడా ఖచ్చితంగా ఉండాలి. అందుకే శబ్దం అనిత్యమైంది. ఇవన్నీ హేతులు అనిత్యం అని చెప్పడానికి చెప్తున్నాము. అస్తు మహోదయ. దీనికి సందేహం ఉందనుక శబ్దం అనిత్యం అని చెప్పడంలో పూర్వపక్షి చెప్పే హేతులు సరిపడి అంటావంగా? సరిపోయింది గురూజీ. అదే మరలా వేరే చెప్పండి. సిద్ధాంతం ఏమన్నాడు? సిద్ధాంతం ఎలక సమాజం చెప్తున్నాడు. పూర్వపక్షి అడిగిన ప్రశ్నలకు మళ్ళా ఆ ప్రశ్నలను మళ్ళీ ఒకసారి చూపిస్తూ సిద్ధాంతి సమాధానం చెప్తున్నాడు. చూడండి, అంటే ప్రకృతి అనుశ్రామ సమంతో తత్ర దర్శనం. ఇక్కడి నుంచి సిద్ధాంతి సమాధానం చెప్తున్నారు. పూర్వపక్షి శబ్దం అనిత్యమైంది అని చెప్పి ఒక 5 హేతువులను ప్రస్తావించడం. ఓకేనా? 6 హేతువులను ప్రస్తావించాడు శబ్దం అనిత్యమైంది చెప్పి. ఇక్కడ సిద్ధాంతి ఏమంటున్నారు, క్రమంగా ఒక్కొక్క దానికి సమానం చెప్తూ వెళ్తున్నామంట. హేతు నిరాకరణం అని చెప్పి. అస్తు చూడు, సమంతు తత్ర దర్శనం, సమంతు తత్ర దర్శనం అని చెప్పి, సమం అంటే నువ్వు మా శబ్దము అనిత్యమైంది అని చెప్పి చెప్పడానికి ఏ హేతువైతే నిర్దేశించావో ఆ హేతు సిద్ధాంత పక్షం నేనేమో చెప్పాను. పూర్వపక్ష ఆ రకంగా అడిగినప్పుడు శబ్దం అనిత్యమైంది అని చెప్పడానికి అక్కడ ఉత్పన్నమైన వెంటనే అది వినిపించదు, నష్టమైపోతుంది చెప్పామంట. అంటే ఉత్పన్నం అవుతుంది అంటున్నామంటే ఉత్పన్నమైన తర్వాత శబ్దం వినిపిస్తుంది అంటే ముందు లేదు కాబట్టి ఉత్పన్నం చేశాం. ఓకేనా? అలా ఎందుకు అనుకోవాలి? అది ముందుగానే విద్యమానంగా ఉంది, మనం దాన్ని అభివ్యక్తం చేశాం. ఉత్పన్నం మన ఉచ్చారణ ద్వారా అభివ్యక్తమైంది. ముందుగానే విద్యమానంగా ఉంది, విద్యమానంగా ఉండే శబ్దం అభివ్యక్తమైంది అని తీసుకోవచ్చు కదా అని సిద్ధాంతం అన్నమాట. లేదండి అభివ్యక్తం కాదు, అది ఉత్పన్నమైందని చెప్పి చెప్పాడనమాట. దానికి ఇప్పుడు అదే ఇప్పుడు నువ్వు ఏ రకంగా అయితే నువ్వు ఏ మాట అయితే అంటున్నావు ఉచ్చరించిన తర్వాతనే శబ్దం వినిపిస్తుంది అంటున్నావు. నేనేమంటున్నావు, ఉచ్చరించిన తర్వాత శబ్దం అభివ్యక్తమైంది అంటున్నామాట. చెప్తున్నావు అభివ్యక్తం అంటే విద్యమానంగా ఉంది. విద్యమానంగా ఉన్నటువంటి శబ్దాన్ని మనం ఆ ఉచ్చారణ ద్వారా మనం
ఆ అభివ్యక్తం చేస్తున్నాము అని చెప్పి సిద్ధాంతం చెప్పాడు. కాబట్టి ఈ నువ్వు చెప్పిన హేతు ఏదైతే ఉందో ఉత్పన్నమైన హేతు ఉత్పన్నం అనేది ఇక్కడ కూడా అవుతుందంట. అభివ్యక్తి పక్షంలో కూడా నేనేమంటున్నా, నువ్వు దాన్ని ఇక్కడ ఆ పక్షాలు మనం ఇక్కడ భాషణలో చూద్దామండి. సమంతో తత్ర దర్శనం. సూత్రంలో సమం తూ శబ్దం ఉంది కదా. తూ అంటే అక్కడ దానికి విపరీతంగా సమానం చెప్తున్నామట. అందుకే తూ శబ్దో పక్షో విపరివర్తతే అని పరివర్తన చేస్తున్నామంట. పక్షి అనిత్యమైనది లేదు నిత్యం అని చెప్పి పరివర్తన చేసి చెప్తున్నామట. ఏం చెప్తున్నాడు చూడు. ముందుగా పూర్వపక్షి చెప్పిన మాటను ఉల్లేఖిస్తున్నాడు. ఏదుక్తం సిద్ధార్థ, నువ్వు ఏది చెప్పావు, ఏదైతే ప్రస్తావించావు, ఏమిటి ప్రస్తావించావు? ప్రయత్నాత్ ఉత్తరకాలే దర్శనాత్. ప్రయత్నం చేసిన తర్వాత ఆ కాలంలో మనకు దర్శనం అంటే శబ్దం వినిపిస్తుంది, కనిపిస్తుంది, ఉపలబ్ధం అవుతుంది. అందుకే కృతకో అయం. అందుకే ఈ శబ్దం ఉత్పన్నం చేసిన తర్వాత మనకు వినిపిస్తుంది కాబట్టి అది కృతకమైంది, అంటే ఉత్పన్నం చేయబడినది అని చెప్పి పూర్వపక్షి దక్షిణ సమానం చెప్పాడు. అప్పుడు దానికి సిద్ధాంతం ఏంటంటే, యది విస్పష్టేన హేతున శబ్దస్య నిత్యత్వం వక్తుం శక్ష్యామః. ఒకవేళ విస్పష్టమైన హేతున అంటే ఒక స్పష్టమైన హేతు ద్వారా, కారణం ద్వారా శబ్దానికి నిత్యత్వం వక్తుం శక్ష్యామ. శబ్దం నిత్యమని చెప్పి మనం ఒక బలమైన స్పష్టమైన హేతు మనం ప్రస్తావించినట్లయితే, శక్యమైనట్లయితే తతో నిత్య ప్రత్యయ సామర్థ్య. అటువంటిప్పుడు ఆ నిత్య ప్రత్యయ సామర్థ్య కారణం, అది నిత్యమైనది అనే సామర్థ్య కారణంగా సామర్థ్యాత్ ప్రయత్నేన అభివ్యజ్యతే ఇది భవిష్యతి. ప్రయత్నేన అభివ్యజ్యతే ఇది భవిష్యతి. నువ్వు ఏతను అనిత్యం చెప్పడానికి నువ్వు ఉచ్చరించిన తర్వాత కాలంలో వినిపిస్తున్నావు అంటున్నావు కదా, మేమేమంటున్నాం అది అభివ్యక్తమైన అంటున్నాం అంట. సేమ్ అదే సమానమైన హేతు ఇక్కడ కూడా కనిపిస్తుంది. అదే ప్రయత్న ఉత్తర కాలంలోనే అది అభివ్యక్తమైంది. అందుకే ప్రయత్నేన అభివ్యజ్యతే ఇది భవిష్యత్తు. ఆ రకంగా చూసినట్లయితే నిత్యంగా ఆ నిత్య సామర్థ్యం చేత అది అభివ్యక్తమైంది. ఉత్పన్నమైనట్టు మేము అభివ్యక్తమైందని మేము అంటున్నాం అంట. ఎందుకంటే ఇది ప్రాక్ ఉచ్చారణాత్ అనభివ్యక్త ప్రయత్నేన అభివ్యజ్యతే. ఒకవేళ ప్రాక్ ఉచ్చారణాత్ అనభివ్యక్త అంటే ఉచ్చరించడానికి ముందు అది లేదు, అది ప్రయత్నం ద్వారా అభివ్యక్తమైంది. తస్మాత్ ఉభయో పక్షయో సమం ఏతత్. ఇది రెండు, నీ పక్షంలో నా పక్షంలో ఆ రెండు సమానంగానే ఉంది, దాంట్లో దోషం లేదు. పొదుపక్ష రకంగా ఆక్షేపం చూపిస్తుంది సిద్ధాంతి. నువ్వు ఏ దోషం చెప్పి ఆ దోషం నీలో నీలో కూడా అదే దోషం ఉంది. నాలో ఏ దోషం ఉంది, నేను అభివ్యక్తం పోతుంది అంటున్నాను, నువ్వు లేదంటే అనిత్యమైనది నువ్వు అంటున్నావు. కానీ నువ్వు హేతు ప్రస్తావించావు, ఆ హేతు అనేది రెండింటిలో వర్తిస్తుందన్నమాట. అదే హేతు నా పక్షాన్ని పుష్టి చేయడానికి కూడా సిద్ధం పుష్టి చేయడానికి కూడా అది వర్తిస్తుంది. నువ్వు ఏ హేతు చెప్పావు? ప్రయత్నానంతరం అని చెప్పావు. ప్రయత్నం తర్వాత ఏంటి? ప్రయత్నం తర్వాత మనకు అభివ్యక్తము శబ్దం వినిపిస్తుంది, అందుకే కృతకమైంది అని చెప్పావు, ఉత్పన్నమైంది అంటున్నావు. నేనంటున్నావు అదే ప్రయత్నం తర్వాత శబ్దం అభివ్యక్తం అవుతుందని నేను అంటున్నావు అంట. కాబట్టి అదే హేతు ఇక్కడ కూడా వర్తిస్తుంది. కాబట్టి అందుకే నీ పక్షం నాకు దోషం లేదు. నువ్వు దాన్ని ఏదో నువ్వు ఖండించినట్టుగా చెప్తున్నావు, దోషం లేదు. అంటే ఇక్కడ ఏంటి, ఏ రకంగా చెప్తున్నా అంటే, ఇప్పుడు ఒక ప్రకోష్టంలో కుండ ఉంది, వాటి కుండను తయారు చేయబడింది. అంటే ముందుగా కుండ లేదు, ఆ మట్టితో మనం కుండను తయారు చేసాం. ఇదేంటి? ఉత్పన్నం కావడం. ఇప్పుడు ఉత్పన్నం చేసిన ఒక రూపం, రంగు రూపం, ఆకృతి కనిపిస్తున్నాం, కుండ యొక్క ఆకారం కనిపిస్తుంది, ఇది ఉత్పన్నమైంది. అంటే ఇక్కడ ఏమంటే తయారు చేసిన తర్వాత కుండ యొక్క ఆకారం వచ్చినందుకు ఉత్పన్నమైనది పొదుపక్ష అంటున్నాడు. సిద్ధాంతం ఏమంటున్నాడు? లేదండి, కుండ విద్యమానంగానే ఉంది. అక్కడ మనం ఆ ప్రకోష్టంలో ఉన్నటువంటి కుండను మనం ఒక ప్రకాశం ద్వారా ఏం చేశాము, ఒక దీపకం వెలిగించడం ద్వారా అది అభివ్యక్తమైంది. విద్యమానంగా కనిపించింది, రూపం కనిపించింది, ముందుగానే విద్యమానంగా ఉంది, అది కనిపించింది. నువ్వు ప్రయత్నం చేసి అంటే అది ఉత్పన్నమైంది అంటున్నావు. అదే ప్రయత్నం కదా నేను అభివ్యక్తమైంది అంటున్నాను. నువ్వు అదే ప్రయత్న హేతు ఏది చెప్తున్నావో ప్రయత్నం ద్వారా అది ఉత్పన్నమైంది అంటున్నావు. ఇక్కడ అదే ప్రయత్నం ద్వారా మనకు అభివ్యక్తం అవుతుంది. కానీ రెండిట్లోనే నువ్వు చెప్పిన హేతు వర్తిస్తుంది.
కాబట్టి దోషయుక్తం కాదు. ఈ దోషం తస్మ ఉభయోహ పక్షో సమం ఏతది. రెండు పక్షాలు నా పక్షం కూడా అదే హేతుగా అది మనం శబ్దం నిత్యమని చెప్పి తెలుస్తుంది. నువ్వు అదే హేతుని చూపించి శబ్దం అనిత్యమని చెప్తున్నావు. కాబట్టి నువ్వు చెప్పిన హేతు కాదు. ఆ హేతు అయితే నా పక్షాన్ని పుష్టి చేయడం కూడా అదే హేతు పనిచేస్తుంది. ఓకేనా? ఈ రకంగా అక్కడ కుండ ఉత్పన్నమైన తర్వాత కనిపిస్తుంది అంటున్నావు. నేను అక్కడ కుండ విద్యమానంగా ఉంది, మేము దీపం వెలిగించేటువంటి ప్రయత్నం ద్వారా అది అభివ్యక్తమైంది. ప్రకాశం రాగానే ఆ కుండ విద్యమానంగా కనిపించింది అన్నమాట. అక్కడ మనం ఉత్పన్నం చేయలేదన్నమాట అని పూర్వపక్షికి సమాధానం ఈ రకంగా సిద్ధాంతి సమాధానం చెప్పాడు అనమాట. స్పష్టమైందా? దోషము సమానము. నువ్వు ఏదైతే ఉత్పన్నం చేసి అంటే ప్రయత్నం చేసిన తర్వాత శబ్దం ఉత్పన్నమైంది అంటున్నావు, అంతకన్నా ముందు లేదంటే ప్రయత్నం చేసి ఉత్పన్నమైంది అంటున్నావు. నేనేమంటున్నావు? విద్యమానంగా ఉంది, మేము కూడా ప్రయత్నం చేసిన అభివ్యక్తమైంది, ఉన్నది అభివ్యక్తమైంది అంటే నిత్యం కాబట్టి అభివ్యక్తమైంది అని సిద్ధాంతి అంటున్నాను అనమాట. అస్తు ఈ రకంగా దానికి అందుకే ఈ హేతు అనేది రెండిట్లో సమానంగా ఉంది, అందుకే దోషం కాదు అని ఈ రకంగా 6వ సూత్రానికి సమాధానంగా ఈ సిద్ధాంతి రకంగా సమాధానం చెప్పాడు. అస్తు నెక్స్ట్ చూడండి. సతః పదం అదర్శనం విషయ అనాగమాత్. సతః పదం అదర్శనం విషయ అనాగమాత్. ఇక్కడ కర్మ ఏకే తత్ర దర్శనాన్ని ఆదర్శితానికి సమానం చెప్పాడట. అదే రెండిట్లో సమానము అని చెప్పాడు. రెండవ ఆ హేతు ఏం చెప్పాడు పూర్వపక్షి? అస్థానాత్. అస్థానాత్ అంటే ఏమిటి? ఉచ్చరించి బట్టి అది నష్టం అయిపోతుంది, క్షణకాలం ఉండదన్నమాట. మనం శబ్దాన్ని ఉచ్చరిస్తున్నాము బట్టి నష్టం అయిపోతుందన్నమాట, అక్కడ ఉండటం లేదన్నమాట, అది స్థిరంగా ఉండటం లేదు. అందుకే ఈ హేతును ఆధారంగా తీసుకొని అనిత్యమైంది ఉపలబ్ధం ఉంటే ఉపలబ్ధమేది లేదు కాబట్టి అది వెంటనే ఉత్పన్నం నష్టం అయిపోతుంది. అందుకే ఏదో ఉత్పన్నమైన నష్టం అవుతుందో అది అనిత్యమైన ఉంది అన్నమాట. అది నిత్యం కాదు. నిత్య వస్తువు ఎప్పుడు నష్టం కాదు. నష్టమైందంటే అది అనిత్యమైంది అని చెప్పి పూర్వపక్షి ఈ రకంగా హేతు ప్రస్తావించాడు అనమాట. దానికి సమానం ఈ సూత్రం ద్వారా 11వ సూత్రం ద్వారా చెప్పబడుతుంది. సతః పదం అదర్శనం విషయ అనాగమాత్. సతః అంటే విద్యమానంగా ఉంటూ కూడా, అంటే శబ్దం విద్యమానంగా ఉంటూ కూడా పదం తర్వాత అదర్శనం కనిపించడం లేదు. శబ్దం విద్యమానంగా ఉంటుంది కానీ తర్వాత పదం అంటే తర్వాత అదర్శనం అంటే ఉపలబ్ధం కావడం లేదు, ప్రత్యక్షం కావడం లేదు. ఎందుకు కావడం లేదు? విషయ అనాగమాత్. ఏంటి? విషయ అనాగమాత్. అక్కడ విషయం లేదన్నమాట. అక్కడ విషయము లేదు. ఏ రకంగా అంటే సతః అంటే మనం ఉచ్చరించిన తర్వాత శబ్దం ఉత్పన్నమైంది. ఓకేనా? సతః ఇక్కడ ఏమంటున్నాం? ఉచ్చరించిన శబ్దం కాకుండా ప్రయత్నం ద్వారా ఆ శబ్దం అభివ్యక్తమైంది. సతః అంటే ఉంది, విద్యమానంగా ఉంది. అది ప్రకాశం వేసినప్పుడు, దీపం వెలిగించినప్పుడు, దీపం వేసినప్పుడు అది అభివ్యక్తమైనమాట. అందుకే సతః విద్యమానంగా ఉంటూ కూడా పదం తర్వాత అదర్శనం, అది ఉపలబ్ధం కావడం లేదు. ఉపలబ్ధం కావడం లేదంటే అక్కడ విషయ అనాగమాత్. అక్కడ మనకు ఉపలబ్ధం కావడానికి ఒక రంగురూప ఆకృతి అంటే ఏమి లేదనమాట, నిమిత్తం ఏది లేదు. అందుకే అది విషయ అంతర్గతం రావడం, విషయ అనాగం, అక్కడ విషయం లేదనమాట. విద్యమానంగా ఇప్పుడు శబ్దం ఉచ్చరించాము, ఉచ్చరించే శబ్దాల యొక్క రంగురూప ఆకృతి ఉందా? అక్కడ విషయం లేదనమాట. శబ్దం ఉచ్చరించాము, ఉచ్చరించిన ధ్వని ద్వారా మనకు శ్రోత్రేంద్రియం ద్వారా మనకి అనుభూతి కలిగింది. కానీ ఆ ఉచ్చరించిన శబ్దాలకు వర్ణాలకు ఏమైనా ఒక రంగురూప ఆకృతి ఉందా? అక్కడ లేదనమాట. ఆ రంగురూప ఆకృతి లేదనమాట. అందుకే అదర్శనం, అది ప్రత్యక్షం కావడం లేదు. ఎందుకంటే విషయ అనాగమాత్. అక్కడ విషయం లేదు కాబట్టి మనకు పొందడం లేదు. కాబట్టి అంటే ఏ రకం విషయం లేదు? శ్రోత్రేంద్రియముల ద్వారా అది ప్రాప్తం కావడం లేదన్నమాట. మనం ఏ విధంగా రూపాన్ని గ్రహించగలుగుతామో అలాగా గ్రహించబడటం లేదు. అందుకే ఇక్కడ విద్యమానంగా ఉంటూ కూడా కనిపించడం లేదు, ప్రత్యక్షం కావడం లేదు. కాబట్టి మనకు శబ్దము అనిత్యమని చెప్పడానికి వీలు కాదు. ఎందుకంటే ఆ దోషం అనేది రెండిట్లో ఇక్కడ అదే విధంగా అనైకాంతి చూపిస్తున్నమాట. నువ్వు కేవలం ఆ హేతు ద్వారా శబ్దం అనిత్యమని చెప్పడానికి వీలు కాదు. ఎందుకంటే లేనంత మాత్రం వస్తువు లేదని కాదు, విద్యమానంగా ఉంటూ కూడా అది మనకు కనిపించడం లేదన్నమాట. నువ్వు భాష అది చెప్పాడు ఇక్కడ. ఏదో అపరం కారణం ఉక్తం. నువ్వు ఏదైతే వేరే కారణం చెప్పావో, ఏం చెప్పావు? ఉచ్చరిత ప్రధ్వంస్త. నువ్వు ఉచ్చరించిన వెంటనే, ఉచ్చారణ చేసిన వెంటనే ప్రధ్వంస్త, అది వెంటనే నష్టం అయిపోతుందన్నమాట.
నేను శబ్దాన్ని ఉచ్చరిస్తున్నాను, వెంటనే నష్టం అయిపోతున్నా. అక్కడ వర్ణాలు ఏమైనా సమూహం ఉంది అక్కడ లేదన్నమాట, వెంటనే నష్టం అయిపోతుంది అని పూర్వపక్షి అన్నాడన్నమాట. అప్పుడు దానికి సమాధానంగా అత్రాపి ఇది సక్ష్యామో నిత్యతాం అస్య విస్పష్టం వక్తుం తతో నిత్య ప్రత్యయ సామర్థ్యాత్ కదాచిత్ ఉపలంభనం కదాచిత్ ఉపలంభం కదాచిత్ అనుపలంభం దృష్ట్వా కించిత్ ఉపలంభస్య నిమిత్తం కల్పయిష్యామః. ఇప్పుడు నువ్వు ఏ మాట ఉచ్చరించమని నష్టం అయిపోతుంది కాబట్టి అనిత్యమేదని చెప్పావు. కానీ నేనేమంటున్నా అంటే ఇక్కడ ఇక్కడ కూడా ఒకవేళ శక్ష్యామో నిత్యతాం అస్య విస్పష్టం వక్తుం, అది నిత్యమైనది శబ్దం అని చెప్పడానికి విస్పష్టమైన అంటే ఒక స్పష్టమైన హేతును వ్యక్తం చేయడానికి తతో ఇక్కడ మేము కూడా నిత్యం చెప్పడానికి మేము అభివ్యక్తం అవుతుంది అంటే విద్యమానంగా ఉండి అభివ్యక్తం అవుతుంది నిత్యం మేము స్పష్టంగా చెప్తున్నాం. ఆ నిత్యమని చెప్తున్నాం కాబట్టి తతో నిత్య ప్రత్యయ సామర్థ్యాలు, అది నిత్యమైనది కాబట్టి ఆ సామర్థ్యం చేతనే మనకు కదాచిత్ ఉపలంభనం అంటే ఒక్కోసారి ఉపలబ్ధం అవుతుంది, కదాచిత్ అనుపలంభం, ఒకసారి ఉపలబ్ధం కావడం లేదు. అంటే ఏంటి, ఒకసారి మనం ధ్వని ఉచ్చరించిన వెంటనే ఉపలబ్ధం అవుతుంది, ఉపలబ్ధం వెంటనే నష్టం అయిపోతుంది. అంటే ఉంది కాబట్టి విద్యమానం ఉంది ఉపలబ్ధమైంది, ఓకేనా, ఉంది కాబట్టి ఉపలబ్ధమైంది అన్నమాట. తర్వాత అది నష్టం అయిపోతుంది అంటున్నావు. అక్కడ మనకు ఉపలబ్ధం అవుతుంది నష్టం అవుతుంది అంటే ఉంది కాబట్టి ఉపలబ్ధం అవుతుంది, నువ్వు లేదంటున్నావు కాబట్టి అది ఉపలబ్ధం కావడం లేదనమాట. అంటే రెండు రకాలుగా మనకు నిత్య ప్రత్యయ సామర్థ్యాలు, నిత్యమైంది కాబట్టి కదాచిత్ ఉపలంభం అంటే అది ఉపలబ్ధం అవుతుంది, ప్రత్యక్షం అవుతుంది మనకు. ఇప్పుడు ధ్వని ఉచ్చరించిన వాటిని శబ్దాలు మీకు వినిపిస్తున్నాయి కదా, అంటే అది ఉంది కాబట్టి వినిపిస్తున్నాయి, విద్యమానంగా ఉంది కాబట్టి వినిపిస్తున్నాయి, అది శబ్దం నిత్యమైంది. నువ్వేమంటున్నావు కదాచిత్ అనుపలంబం, మళ్ళీ ఉంటే కనిపించాలి కదా, కనిపించాలంటే అనిత్యం అని నువ్వు అంటున్నావట. కానీ ఈ రెండు రకాలు మనకు అంటే ఉంది కాబట్టి ఉపలబ్ధం అవుతుంది, నువ్వు లేదంటున్నావు అంటే ఉపలబ్ధం కావడం కదాచిత్ ఉపలబ్ధం కావడం లేదు. అందుకే ఈ రెండు రకాలుగా మనకు కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు అంటే పూర్వపక్షుడు దీనికి ఆ పక్క ఖండించే దాంట్లో దోషం చూపిస్తున్నాడు. నువ్వు ఎలాగైతే ఉత్పన్నమవుతుంది నష్టం అవుతుంది కాబట్టి నువ్వు అట్లా అంటున్నావో, ఏమంటున్నావు మనకు ఉత్పన్నం అయిందంటే అక్కడ విద్యమానం ఉంది కాబట్టి మనకు అది కనిపిస్తుంది అని అందులో ఒక భాగాన్ని పట్టుకొని పూర్వపక్షి సమానమైన స్థితిని చూపిస్తున్నామట. ఇక్కడ పైన విధంగా సమానంగా చూపించడం అదే సమానమైన స్థితిని చూపిస్తున్నామట. అందుకే ఒకసారి ఉపలబ్ధం అవుతుంది ఉంది కాబట్టి ఉపలబ్ధమైంది, నువ్వేమంటున్నావు లేదంటున్నావు, ఉంటే ఉపలబ్ధం కావాలి కదా, అందుకే అనిత్యమైందని ఆయన అంటున్నాడు, పూర్వపక్షి అంటున్నాడు. అందుకే ఈ సందర్భంలో కదాచిత్ ఉపలంభం కదాచిత్ అనుపలంబం దృష్ట్యా, ఓసారి ఉపలబ్ధం అవుతుంది ఒకసారి ఉపలబ్ధం కావడం లేదు, ఈ స్థితిని చూసి కించిత్ ఉపలంభస్య నిమిత్తం కల్పయిష్యామ, ఇలా ఉంది కాబట్టి ఒక పని చేద్దాం, ఏం చేద్దాం, కించిత్ ఉపలంభస్య నిమిత్తం కల్పయిష్యామ, ఉపలబ్ధం కావడానికి ఏదైనా ఒక హేతును కల్పించుకున్నాం, ఒక హేతును అలా ప్రస్తావించు, ఊహాత్మకంగా మనం కల్పించుకుందాం సరిపోతుంది అని సిద్ధాంతం అంటున్నాడు. కించిత్ ఎందుకంటే విద్యమానంగా ఉంది కాబట్టి మనకి ఉపలబ్ధం అవుతున్నామట, లేకపోతే ఉపలబ్ధం కాదు కదా, అందుకే ఉపలబ్ధంగా ఉన్నటువంటి స్థితిని మనం కల్పించుకుందాము. అందుకే కించిత్ ఉపలంభస్య నిమిత్తం, ఒక నిమిత్తం మనం కల్పయిష్యామ, కల్పన చేసుకుందాము, ఊహాత్మకంగా మనం ప్రస్తావించుకుందాము అని సిద్ధాంతి రకంగా సమాజం చెప్పాడు. తచ్చ సంయోగ విభాగ సద్భావే సతి భవతీతి. కానీ నువ్వు ఆ నిమిత్తం కల్పించుకుంటా ఉంటున్నావు కదా, ఆ నిమిత్తం ఎప్పుడు సంభవిస్తుంది, ఆ నిమిత్తం అనేది నిమిత్తం అనేది సంయోగ విభాగ సద్భావ, సంయోగం కలపడం విభాగం వేరు కావడం అంట. అది సంయోగ విభాగం సద్భావే సతి, సంయోగము విభాగము సత్తాత్మకంగా విద్యమానంగా ఉన్నప్పుడే ఆ నిమిత్తాన్ని కల్పించుకోవచ్చు. నిమిత్తం సద్భావే సతి భవతీతి, అది మనకు కనిపిస్తుంది, అది వ్యక్తమవుతుంది అన్నమాట. కానీ సంయోగ విభాగం ఏవ అభివ్యంజకం ఇది వక్ష్యామ. కానీ పూర్వపక్షం ఏంటంటే తచ్చ సంయోగ విభాగం సద్భావే సతి భవతీతి, నువ్వేమంటున్నావు ఒక కదా ఉపలంబనం భవతి అంటే ఉపలబ్ధి అవుతుందని చెప్పడానికి, ఉపలబ్ధం కావడం చెప్పడానికి ఒక పని చేద్దాం, మనము ఆ ఉపలబ్ధం అవుతున్నటువంటి నిమిత్తాన్ని కల్పన చేసుకుందాం చెప్పాడు. కానీ ఆ నిమిత్తం చేసుకునే కల్పన ఎప్పుడు సాధ్యం అవుతుంది, సంయోగ విభాగం సద్భావి, సంయోగము విభాగం రెండు విద్యమానంగా ఉన్నప్పుడు మాత్రమే అది శక్యం అవుతుంది. ఏది నువ్వు చేసుకుని నిమిత్త కల్పన అంటున్నావు కదా, అది సంయోగం విభాగం రెండు విద్యమానం ఎల్లప్పుడు ఉండాలన్నమాట, అప్పుడు మాత్రమే సంభవిస్తుంది అని చెప్పాడు.
ఆ మాటకు సంయోగ విభాగం ఏవ అభివ్యంజకం ఇది వక్ష్యామః. అక్కడ సంయోగ విభాగమే అభివ్యక్తికి కారణము, అనిత్యత్వానికి కారణం కాదు, అనిత్యమైన దానికి కారణం కాదు, అభివ్యక్తికి విద్యమానంగా ఉందని చెప్పడానికి కారణము. ఈ సంయోగ విభాగం ఏవ అభివ్యంజకం ఇది వక్ష్యామ. ఇవి అభివ్యంజకని అభివ్యక్తం చేస్తున్నాయి అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలా అర్థం చేసుకున్నాము అని చెప్పి సిద్ధాంతి రకంగా సమానం చెప్పాడనమాట. ఆ సందర్భంలో మళ్ళీ ఏమంటున్నా అంటే ఉపరతయో సంయోగ విభాగయో శ్రూయతే ఇది చేత్. అప్పుడు పూర్వపక్షం అంటున్నా అంటే ఉపరతయో సంయోగ విభాగం, ఈ సంయోగము విభాగము తొలగిపోయినప్పుడు అప్పుడేం చేస్తావు? నువ్వు సంయోగ విభాగం ఉన్నప్పుడు మనకు వ్యక్తం అవుతుంది, విద్యమానంగా ఉంటాయి అంటున్నావు, అదే అభివ్యక్తికి కారణం అంటున్నావు. కానీ ఒకవేళ సంయోగం అనేది విభాగం అనేది సంయోగ విభాగయో శ్రూయతే ఇది చేత్, ఉపరతయో సంయోగ విభాగ ఉపరత ఉపర ఉపరతయో సంయోగ విభాగయో శ్రూయతే ఇది చేత్. అంటే ఈ సంయోగ విభాగం అనేవి ఏవైతే మనకు వినిపిస్తున్నాయో అవి ఉపరతం అవుతాయి. అంటే ఈ సంయోగ విభాగము అవి తొలగిపోతాయి. తొలగించినట్లయితే అప్పుడు మనకు ఈ అభివ్యక్తి ఎలా కనిపిస్తుంది, అభివ్యక్తి ఎలా అవుతుంది అని పూర్వపక్ష అడిగినప్పుడు నా ఏతదేవం, అలా కాదు, అవి ఉపరతం కావున అవి ఎప్పుడు ఉంటాయి. ఏ రకంగా? నా నూనం ఉపరమంతి, అంటే నూనం నా ఉపరమంతి, ఎప్పుడు అవి సంయోగ విభాగాలు ఎప్పుడు ఉపరతం కావని, తొలగిపోవు, నష్టం కావు. సంయోగ విభాగా యత ఉపలభ్యతే, సంయోగ విభాగ యత ఉపలభ్యతే శబ్ద ఇది. సంయోగ విభాగాలు ఎప్పుడు విద్యమానంగా ఉంటాయి. ఉపలభ్యతే శబ్ద ఇది, ఈ శబ్దం ఉపలబ్ధం అవుతుంది, సంయోగ విభాగం ఉంటుంది అన్నమాట, అందుకే శబ్దం ఉపలబ్ధం అవుతుంది నిత్యం. అప్పుడు నహితే ప్రత్యక్ష అయితే, కానీ అవి ప్రత్యక్షం కావు. అంటే శబ్దం ఉపలబ్ధం అవుతుందన్నమాట, కానీ ప్రత్యక్షం కావు అన్నమాట. అవి సంయోగ విభాగం సంయోగం అన్నప్పుడు ప్రత్యక్షం, అవి మనకు ఉపలబ్ధం కావు. అంటే ఏ రకంగా చెప్పొచ్చినది ఉదాహరణగా, ఇప్పుడు మనకు సంయోగం విభాగం అంటే ఏమిటి? ఇప్పుడు ఒక చాకలివాడు మనకు బట్టలను బండకేసి కొట్టినప్పుడు ఆ సంయోగం ఎప్పుడైతే ఆ బండకు వస్త్రం తగులుతుందో మనకు ఒక ధ్వని వినిపిస్తుంది. సంయోగం ఎప్పుడు తగిలిందో అప్పుడు ధ్వని బయటకు వచ్చేసింది అన్నమాట. అంటే ఎప్పుడైతే సంయోగం కలిగిందో వెంటనే మనకు ధ్వని వచ్చేసిందా? అప్పటికి ఎప్పుడైతే సంయోగం కలిగిన ధ్వని వచ్చింది, కానీ అది కొంచెం పైకి లేచినప్పుడు ఆ ధ్వని మనకి వినిపిస్తుంది, అంటే వినిపించదు అనమాట. అలాగే కుల్హాడి గొడ్డలితో కొడుతున్నాడు, ఒక కట్టెను కొడుతున్నాడు అనమాట, ఒక చెట్టును కొడుతున్నాడు. ఆ చెట్టును కొట్టినప్పుడు గొడ్డలికి ఆ చెట్టుకి ఎప్పుడు సంయోగం కలిగిందో, అప్పుడు తగిలిందో, అప్పుడు ధ్వని మనకు బయటకు వస్తుంది, పట్టణ శబ్దం వస్తుంది అన్నమాట. కానీ ఆ శబ్దం ఎప్పుడైతే వచ్చిందో అప్పటికి ఆ గొడ్డలి అప్పటి నుంచి పక్కకు వచ్చేసింది, వేరే అయిపోయింది అన్నమాట, ఉపదత్తం అయిపోయింది, విభాగం అయిపోయింది అన్నమాట. సంయోగం లేదు అక్కడ, విభాగం అయిపోయింది అన్నమాట. అక్కడ విభాగం కలిగిపోయింది అన్నమాట. సంయోగం విభాగం కారణం చేత మనకు అది ఏదైతే ఉందో అభివ్యక్తమైంది అంటున్నావు కదా, అక్కడ అప్పటికి అక్కడ మనకు ప్రత్యక్షంగా లేదంట, ఆ సంయోగం ప్రత్యక్షంగా లేదు, అంటే ఆ సమయం అది దాటిపోయిందన్నమాట. తర్వాత మనకు ఆ శబ్దం వినిపిస్తుందన్నమాట. అందుకే నహితే ప్రత్యక్ష అయితే, అందుకే అక్కడ ప్రత్యక్షం కావడం, అంటే ఎప్పటికే ధ్వని వినిపించిందో అప్పటికి అవి ఆ విభాగం అయిపోయింది, అందుకే ప్రత్యక్షం కావడం లేదు. అలాగే ఇంకోటి చెప్పుకోవచ్చు, ఆ దూరదేశంలో దూరంగా ఉన్నటువంటి వ్యక్తికి అది కర్ణేంద్రియములకు వినిపించలేమట. అంటే ఎందుకంటే ఆ సంయోగం కలగలేదు. దగ్గరగా ఉన్నప్పుడు ఆ ధ్వని మనకు తీవ్రంగా వినిపించామట, దూరంగా ఉన్నట్టు కాబట్టి ఆ సంయోగం వినిపించలేదు, అల్పంగా వినిపిస్తుంది అంటే. అంటే మొత్తానికైతే ఆ ధ్వని అంటే ఒక్కసారి ఉచ్చరించి పెట్టి అది ధ్వని అంటేనే మనకు వినిపించదు, తర్వాత ఆ ధ్వని మనకు వినిపిస్తుంది. అలాగే సంయోగ విభాగ నిమిత్తం చేత మనం ఇది చెప్పుకోవచ్చు. ఆ సంయోగ విభాగం కలిగినప్పుడు మనకు ఏ రకంగా అయితే నువ్వు సంయోగ విభాగాన్ని బట్టి నువ్వు శబ్దం అనిత్యమైన అంటున్నావో, ఇక్కడ ఆ సంయోగ విభాగాన్ని ఆధారం చేసుకుని సిద్ధాంతం ఉన్న అది అభివ్యక్తం అవుతుంది. సంయోగ విభాగం ఉంది కాబట్టి అభివ్యక్తం అవుతుంది, అంటే కదాచి ఉపలబ్ధి కలుగుతుంది, అనుపలబ్ధి మనకు కలుగుతుంది. ఆ సంయోగ విభాగం చేత మనం అభివ్యక్తి పక్షం తీసుకున్నట్లయితే ఆ దోషాపత్తి ఉండదు, అది కూడా సమానంగా ఉంటుందని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావన చేశాము. మొత్తానికి ఈ రకంగా అది వెంటనే ఉచ్చరించి వెంటనే నష్టం అవుతుంది, అందుకే ఇది నష్టం అవుతుంది అంటే ఇది అనిత్యమైన శబ్దం అని చెప్పినప్పుడు, లేదంటే అది సంయోగ విభాగం చేత
నష్టమైనప్పటికీ కూడా అక్కడ విషయ అనేది అక్కడ లేదు కాబట్టి అందుకే స్పష్టం కావడం లేదు. సంయోగ విభాగం చేత మనకు ప్రత్యక్షం అవుతుంది కాబట్టి అది విద్యమానంగా ఉంది కాబట్టి ఉపలబ్ధం అవుతుంది. దాంట్లో ఆ లేదని చెప్పనికే, అనిత్యమని చెప్పనికే కాదు, అది విద్యమానంగా సత్తా ఉంది కాబట్టి ఉపలబ్ధం అవుతుందని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమాధానం చెప్పాడు అనమాట. ఇలా చెప్పిన తర్వాత అందులో మన పూర్వపక్షం అంటున్నామట, ఏమని అంటున్నా అంటే ఇది శబ్దం సంయోగ విభాగ అభివ్యజ్యంతి. పూర్వపక్షమే కదా, ఈ సంయోగ విభాగం ఏదైతే ఉందో అవి అభివ్యక్తికి కారణము, దాని ద్వారా అభివ్యక్తం అవుతుందని చెప్పామట. ఇది శబ్దం సంయోగ విభాగ అభివ్యజ్యంతి అంటే సంయోగం ఆ విభాగం చేత మనకి అభివ్యక్తం అవుతుంది, అంటే విద్యమానంగా ఉంది అభివ్యక్తం అవుతుంది అంటున్నావు కదా, అభివ్యక్తం అవుతుంది అని అంటున్నామట. నా కురువంతి ఇక్కడ ఆ చేయటం లేదు, అభివ్యక్తం చేస్తున్నప్పుడు సంయోగ విభాగా ఏవ అభివ్యజ్యంతి. అభివ్యజ్యంతి అంటే అభివ్యక్తం చేస్తున్న, విద్యమానంగా ఉన్నదాన్ని ప్రకటీభూతం చేస్తున్నాడు. నా కురువంతి, అది కురువంతి చేయడం అన్నమాట, చేయటం లేదు, శబ్దాన్ని ఉత్పన్నం చేయటం లేదు అన్నమాట, శబ్దాన్ని ఉత్పన్నము చేయటం లేదు, ఇక్కడ అభివ్యక్తం చేస్తున్నాయి. అందుకే నా కురువంతి అని చెప్పాడు. అందుకే సంయోగ విభాగా అభివ్యజ్యంతి, అభివ్యక్తం అవుతున్నాయి. నా కురువంతి అక్కడ చేయటం లేదు, ఉత్పన్నం చేయటం లేదు. ఎందుకంటే ఆకాశ విషయత్వాత్ శబ్దస్య, ఈ శబ్దం ఏంటి, శబ్దం అనేది ఆకాశ విషయంతో యుక్తం, అంటే శబ్దం అనేది ఆకాశ విషయంతో యుక్తమైనది. అంటే శబ్దం అనేది ఆకాశతత్వం మీద ఆధారపడి ఉన్నమాట, ఆకాశంలోనే శబ్దం ఉంటున్నమాట. అందుకే ఆకాశ విషయత్వాత్ శబ్దస్య, ఈ శబ్దం అనేది ఆకాశ విషయంతో యుక్తమే, అంటే ఆకాశమే ఆధారము శబ్దానికి ఉండటానికి. అందుకే ఆకాశస్య ఏకత్వ, అటువంటి ఆకాశం ఒకటే అనమాట, ఆకాశస్య ఏకత్వ ఒకటే అన్నమాట, ఆకాశస్య ఏకత్వ యా ఏవ అయం అత్ర శ్రోత్రాకాశ సా ఏవ దేశాంతరేషు అపి ఇతి. ఎందుకంటే ఆ ఆకాశం ఒకటే ఉందంట, ఆకాశస్య ఏకత్వ, అంతటా ఒకే ఆకాశం. య ఏవ అయం అత్ర శ్రోత్రాకాశ, య ఏవ అయం అత్ర శ్రోత్రాకాశ, అది ఏ ఆకాశం, శ్రోత్రాకాశం. అంటే ఇప్పుడు ఆకాశం ఉంది, ఇప్పుడు మనం కర్ణేంద్రియంలో కూడా మనకు ఆకాశం ఉంది, పెండలో కూడా మనకు ఆకాశం ఉంది, అక్కడ ఆకాశం ఇక్కడ కూడా ఉంది కాబట్టి అది మనకు ఆ ధ్వని ఆకాశంలో ఉంటుంది కాబట్టి, శబ్దం ఆకాశంలో ఉంటుంది కాబట్టి అది మనకు ఆ కర్ణేంద్రియం ద్వారా మనకు వినిపిస్తుంది, తెలుస్తుందన్నమాట. అత్ర ఆకాశస్య ఏకత్వ యా ఏవ అయం అత్ర శ్రోత్రాకాశ, శ్రోత్రాకాశం అంటే అది చెవుల ద్వారా మనకు వినిపిస్తుంది. ఎందుకంటే ఈ శబ్దం అనేది ఆకాశంలో ఉంటుంది కాబట్టి, ఆకాశం అనేది మన కర్ణేంద్రియంలో కూడా ఉంది కాబట్టి అది శబ్దాన్ని గ్రహించగలుగుతుంది. అదే ఎక్కడైతే ఉందో సాయేవ దేశాంతరేషు అపీతి. ఇప్పుడు ఈ ఆకాశానికి వెళ్ళి ఒకే చోట లేదు కదా, ఎక్కడైతే ఆ పిండం ఉన్నదో అక్కడ వ్యక్తి ఉన్నాడో అక్కడ కూడా ఆ పిండం కూడా ఆకాశం కూడా అక్కడ వినగలుగుతున్నాడు. అదే దేశాంతరంలో కూడా అదే విధంగా మనకు ఆకాశం అంతటా వ్యాపించి ఉంది కాబట్టి అక్కడ కూడా వినగలుగుతున్నాడు. అందుకే సాయేవ దేశాంతరేషు అపీతి. ఇక్కడ ఏ వ్యక్తి అయితే ఇక్కడ ఆ ధ్వని వినగలిగాడో అదే వ్యక్తి మన దేశాంతరం వెళ్ళిన తర్వాత కూడా ఆ ధ్వని వినగలుగుతున్నాడు. ఎందుకంటే ఆకాశం అంతటా విద్యమానంగా ఉంది, వ్యాపించింది కాబట్టి ఆ శబ్దం ఎక్కడ ఉంటుంది, ఆకాశంలో ఉంటుంది కాబట్టి అది తెలుసుకోగలుగుతున్నాడు, అంటే గ్రహించగలుగుతున్నాడు. ఎలాగంటే దానికి ఉదాహరణ చూపించాం. శృగ్నస్థై సంయోగ విభాగై అభివ్యక్త పాటలి పుత్రేపి ఉపలభ్యతే. అంటే శృగ్న దేశంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ సంయోగ విభాగై అభివ్యక్త, ఆ సంయోగ విభాగంతో ఏదైతే అభివ్యక్తమైందో, ఆ ధ్వని అభివ్యక్తం చేసుకున్నాడో అది పాటలిపుత్రోపి ఉపలభ్యత, పాటలిపుత్రంలో ఉన్నప్పుడు కూడా ఆ శబ్దాన్ని అదేవిధంగా గ్రహించగలుగుతున్నాడు. ఎందుకంటే ఆకాశం అంతటా వ్యాపించి ఉంది కాబట్టి. శృగ్న దేశంలో ఏ ఆకాశం అవుతుందో పాటలిపుత్ర దేశంలో కూడా అదే ఆకాశం ఉందన్నమాట. కాబట్టి ఆకాశం అంతటా వ్యాపించింది కాబట్టి ఆ సంయోగ విభాగం ద్వారా అదే అభివ్యక్తం అవుతుంది. అందుకే శృగ్నస్థై సంయోగ విభాగై అభివ్యక్త పాటలిపుత్రేపి ఉపలభ్యత, పాటలిపుత్రంలో కూడా అదే విధంగా గ్రహించగలుగుతున్నాడు. ఎందుకంటే ఆకాశం అంతటా వ్యాపించింది కాబట్టి శబ్దము అని ఒకే చోట ఒకే విధంగా అభివ్యక్తం అవుతుంది. యస్య పునః కుర్వంతి తస్య వాయవీయాః సంయోగ విభాగాః వాయవ్యాశ్రితత్వాత్ వాయుషు ఏవ కరిష్యంతి. ఒకవేళ అనుకున్నాం యస్య పునః కుర్వంతి, లేదంటే ఇది ఉత్పన్నమైంది,
ఉత్పన్నం ఏ రకంగా అంటే తస్య వాయవీయా సంయోగం, అక్కడ ఉన్నటువంటి ఆ స్థాన విశేషణం నుండి వాయు యొక్క సంఘాతం ఆఘాతం ఉంటుంది కదా. తస్య వాయవీయా అంటే వాయు ద్వారా, గాలి ద్వారా, వాయవీయా సంయోగ విభాగ, వాయు ఆశ్రితత్వాలు, అక్కడ వాయు ఆశ్రయించి ఉంటుంది. అక్కడ స్థాన విషయ సంయోగం చేత, ఆ విభాగం చేత అక్కడ వాయువుని ఆశ్రయించి ఉంటుంది, వాయువు ఆశ్రయభూతంగా ఉంటుంది అన్నమాట ఆ గాలి అనేది. అందుకే సంయోగ విభాగ వాయవ్యాశ్రితత్వాత్ వాయుషు ఏవ కరిష్యంది, ఆ వాయువు సంయోగ విభాగంగా శబ్దం యొక్క అభివ్యక్తి ఉంటుంది. అందుకే వాయుషు ఏవ కరిష్యంది అంటే అక్కడే అది విద్యమానంగా మనకి శబ్దం ఉత్పన్నమవుతుంది అని. అంటే ఒకటి మన ఏ విధంగా దేశాంతరంలో ఆ సృగ్నస్థ దేశంలో ఉన్న ఆ వ్యక్తి, అదే వ్యక్తి మళ్ళా ఆ పాటలీపుత్రంలో కూడా ఆ ధ్వని గ్రహించగలుగుతున్న ఏ రకం చెప్పుకున్నామో, అలాగే ఇక్కడ కూడా వాయువు సంయోగం ద్వారా ఏదైతే ధ్వని ఉత్పన్నమైందో అదే ఆ స్థాన విశేషంలో వాయు సంయోగం ద్వారా ఆ ధ్వని ఉత్పన్నమవుతుందన్నమాట. ఎలాగంటే యథ తంతవ తంతుషు ఏవ పటం, తంతు అంటే దారపోగులు ఏవైతే ఉన్నాయో ఆ దారపోగుల యొక్క ఆ స్థితి ఏదైతే ఉందో ఆ తంతువులనే ఆ వస్తువులనే కనిపిస్తున్నమాట. తంతవ తంతుసు ఏవ పటం అంటే ఆ తంతువులనే వస్త్రం ఉంటుందన్నమాట. వస్త్రంని ఆ తంతువుని వేరు చేసి చూడటం లేదన్నమాట, అది అక్కడే ఉంటుందన్నమాట. అది అక్కడే విద్యమానంగా తంతవ తంతుసు ఏవ పటం, ఆ తంతుల్లోనే పటం అంటే వస్త్రం ఉంటుంది, అక్కడ వేరు చేసి చూడండి అనమాట. అక్కడ 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 ఉన్నటువంటి సంయోగ విభాగం ఎక్కడ జరిగిందో అక్కడ వాయు వాయు ఆశ్రయించి ఉంది కాబట్టి అక్కడ అది మనకు ఆ ధ్వని వినిపిస్తుంది. ఆశ్రయించి ఉన్నట్టు ఆ ధ్వని వినిపిస్తుంది. అక్కడే ఆ వాయువులోనే, ఆ వాయువు అంటే ఆకాశం, ఆకాశంలో ఆ ధ్వని విద్యమానంగా ఉంది కాబట్టి శబ్దం అనేది అది మనకు వినిపిస్తుంది. శ్రోత్రాకాశం ఎందుకంటే ఆ చెవులకు వినిపిస్తుంది అన్నమాట. అందుకే తస్య పాటలీపుత్రేషు అనుపలంభో యుక్త సృగ్నస్త్వాత్ తేషాం, తస్య పాటలీపుత్రేషు అనుపలంభో యుక్త సృగ్నస్తత్వాత్ తేషాం. ఒకవేళ మనం అట్లా అనుకున్నట్లయితే ఇక్కడ పాటలీపుత్రంలో ఉపలబ్ధం కాలేదు, ఉపలంభో నా యుక్త పాటలీపుత్రేషు అనుపలంభో యుక్త, ఇక్కడ ఉపలబ్ధం కాలేదు అనుకున్నట్లయితే సృగ్నస్తత్వాత్ దేశం, ఆ శృగ్న దేశంలో ఉన్న వాళ్ళు కూడా అదే విధంగా ఉపలబ్ధం కాదనమాట. కానీ మనకు అదే వ్యక్తికి అనేక చోట్ల ఉపలబ్ధం అవుతుంది కాబట్టి అలా చెప్పనికి లేదు. యస్యాపి అభివ్యంజంతి తస్యాపి ఏష నా దోష. అందుకే యస్యాపి అభివ్యంజంతి తస్యాపి ఏష నా దోష, అందుకే అది దోషయుక్తం కాదు. అంటే ఎవరికైతే అది వివ్యక్తం అవుతుందో తస్యాపి ఏష నా దోష అంటే పూర్వపక్షం అంటున్నా కదా, ఇక్కడ మనకు స్థిరంగా ఉండటం లేదు, ధ్వంసం చేసి అంటే ధ్వని చేసిన వెంటనే అని ఉచ్చరించిన వెంటనే నష్టమైపోతుంది, అందుకే స్థిరత్వం కాదని చెప్పానమాట. అది పెద్ద దోషమేం కాదు, దాన్ని అభివ్యక్తిని అంటున్నామట. యస్యాపి అభివ్యంజంతి, ఎక్కడికి అభివ్యక్తం అవుతుందో తస్యాపి నా దోష, అది మీ అభివ్యక్తి పక్షం చెప్తున్నావు అది దోషం కాదు. నువ్వు ఎలా చెప్తున్నావో అది కూడా ఇక్కడ కూడా అభివ్యక్తం చెప్పడం దోషం కాదు, విద్యమానంగా ఉంది కాబట్టి అభివ్యక్తం అవుతుంది కాబట్టి అది దోషమేం కాదు అని సిద్ధాంతి రకంగా సమానం చెప్తున్నామట. అందుకే తస్యాపి ఏష నా దోష, ఈ విషయంలో కూడా అది దోషం కాదు. ఎందుకంటే దూరే సత్యాహ కర్ణశస్కుల్యాహ అనుపకారకాహ సంయోగ విభాగాహ తేన దూరే యత్ శ్రోత్రం తేన ఉపలభ్యతే, తేన ఉపలభ్యేత ఇది నా ఉపలభ్యత ఇది. ఇక్కడ ఎందుకంటే దూరే సత్యాహ కర్ణశస్కుల్యాహ, మనము ఎక్కడో దూరంగా, ఎక్కడో కులహాడితోటి గొడ్డలతోటి ఎక్కడో చెట్టును కొడుతున్నాడు, మనం ఎక్కడో దూరంగా ఉన్నాం అంటే మన చెవులు కర్ణేంద్రియాలు దూరంగా ఉన్నాయి, అందుకే ఆ సంయోగ విభాగాలు మనకు కనిపించడం లేదన్నమాట. అందుకే దూరే సత్యాహ కర్ణశస్కుల్యాహ అనుపకారకాహ అంటే ఆ చెవుల ఆ ధ్వనికి మన చెవులకు సంయోగం కలగడం లేదన్నమాట. ఆ ధ్వని ఎప్పుడైతే కులహాడితో చెట్టును కొట్టాడో ఆ సంయోగం చేత ఆ ధ్వని ఉత్పన్నమైందన్నమాట. ఆ ధ్వని ఆ సంయోగం అక్కడ శ్రోత్రాకాశం అక్కడ విద్యమానం, అక్కడ విద్యమానం లేకుంటే మనకి అది ఉపకారం కలగలేదంట, ఆ సంయోగం కలగలేదన్నమాట. అందుకే అనుపకారకాహ సంయోగ విభాగాహ, దూరంగా ఉన్నాం కాబట్టి అది మనకు ఆ సంయోగ విభాగం కలగడం లేదు. తేన దూరయ స్తోత్రం తేన తేన ఉపలభ్యత, అందుకే ఇక్కడ దీన్ని బట్టి మనకు దూరంగా ఉన్నాం కాబట్టి కర్ణేంద్రియములకు శ్రోత్రేంద్రియములకు అది ఆ ధ్వని సంయోగ విభాగం ఉత్పన్నం కావడం లేదు. అనంత మాత్రం లేవనికి లేదు, విద్యమానంగా ఉంది కానీ మన సంయోగం దూరంగా విద్యమానంగా ఉంది కాబట్టి మనం పొందలేకపోతున్నాము అని ఈ రకంగా సమానం చెప్పాడన్నమాట. అంతేకాకుండా
నా ఏతదేవం, ఆ రకంగా సమానం చెప్పినప్పుడు నా ఏతదేవం. అలా ఇంకా పూర్వపక్షి అన్నాడు, ఎందుకు నువ్వు అలా చెప్తున్నారు, అందుకే దూరంగా ఉన్నాం కాబట్టి ఉపలబ్ధం కావడం, ధ్వని ఉపలబ్ధం కావడం లేదు నువ్వు అంటున్నావు. నా ఏతదేవం, అది అలా కాదు, అది అలా కాదు. ఎందుకంటే అప్రాప్తశ్చేత్ సంయోగ విభాగ శ్రోత్రస్య ఉపకారియు, శ్రోత్రస్య ఉపకురియు. అప్రాప్తాశ్చేత్ సంయోగ విభాగా ఉపకురి శ్రోత్రస్య ఉపకురియు. సన్నికృష్ట విపరికృష్ట దేశస్థో యుగపత్ శబ్దం ఉపలభేయతాం. ఇక్కడ అప్రాప్తాశ్చేత్, ఒకవేళ మనం పొందలేక అంటే సంయోగ విభాగం ద్వారా మనకి ఆ ధ్వని మనకు వినిపించలేదు. అప్రాప్తాశ్చేత్ అంటే ఇక్కడ ఆ అది ఆ ఉపలబ్ధి మనకు కలగడం లేదు. అందుకనే అన్నప్పుడు అప్రాప్తి పొందలేకపోతున్నాం అన్నప్పుడు సంయోగ విభాగ స్తోత్రస్య ఉపకురియు. ఈ సంయోగ విభాగాలు ఏవైతే ఉన్నాయో స్తోత్రేంద్రియానికి ఉపకారం చేసేటివి. अप्राप्त हुए ही संयोग विभाग यदि స్తోత్ర ఉపకారక హోవే. ఓకే అనుకున్నా. అప్రాప్తాశ్చేత్ అంటే అవి ప్రాప్తి కలగకుండా అంటే సంయోగ విభాగం అనేది లేకుండానే మనకు అది ప్రాప్తి కలిగింది అనుకోండి. అప్రాప్తాశ్చేత్ సంయోగ విభాగా శ్రోత్రస్య ఉపకురియు, అవి ఉపకారం చేయగలుగుతాయి. అంటే విద్యమానంగా సంయోగ విభాగం లేకుండా కూడా అది నీకు ఉపకారం, శ్రోత్రేంద్రియానికి ఉపకారం చేయగలుగుతాయి. నీకు సంయోగ విభాగం ద్వారా నీకు ఆ ధ్వని అభివ్యక్తం చేస్తాయి అని ఒకవేళ అన్నట్లయితే సన్నికృష్ట విపరికృష్ట దేశస్థో అంటే దగ్గరగా ఉన్నా దగ్గర స్థానంలో ఉన్నా దూర స్థానంలో ఉన్నా, సన్నికృష్ట విపరికృష్ట దేశస్థౌ అంటే దగ్గర స్థానం కావచ్చు దూర స్థానం కావచ్చు, ఆ స్థాన విశేషం అంట. స్థౌ యుగపత్ శబ్దం ఉపలభేయతాం. ఇప్పుడు శబ్దం ఒకవేళ నువ్వు అంటున్నావు కదా ఆ సంయోగ విభాగం చేత దూరంగా వినిపించలేని, ఒకవేళ శబ్దం నిత్యమైనట్లయితే దగ్గర ఉన్నా దూరం ఉన్నా ఒకే విధంగా ఏ స్థానంలో ఉన్నా ఉపలబ్ధం కావాలి. సన్నికృష్ట విపరికృష్ట దేశస్థౌ యుగపత్ శబ్దం ఉపలభేయతాం. అది దగ్గర ఉన్న దూరంగా ఉన్నా ఒకేసారి ఒకేసారి మనకు ఉపలబ్ధం కావాలి. కానీ నా చెయ్యత్ యుగపత్ ఉపలభేత, కానీ ఒకేసారి మనకు ఉపలబ్ధం కావడం లేదు. తస్మాన్ నా అప్రాప్త ఉపకరువంతి, తస్మాన్ నా అప్రాప్త ఉపకురువంతి. అందుకే ఆ సంయోగ విభాగంని కర్ణశేషకుడి అంటే ఆ స్తోత్రానికి ఉపకారం కలగకుండా, సంయోగం కలగకుండా అది మనకు అభివ్యక్తం చేయలేదు. ఎప్పుడు అభివ్యక్తం అవుతుంది? సంయోగ విభాగం అనేది మనకు ఉన్నప్పుడు, విద్యమానంగా ఉన్నప్పుడే అది మనకు ఆ శబ్దం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే తస్మాత్ నా అప్రాప్త ఉపకురువంతి, అది ప్రాప్తించకుండా, సంయోగం కలగకుండా ఉపకారం చేయలేవు. అందుకే నా చేత్ ఉపకురువంతి, అందుకే అది నా చేతి లేకపోయినట్లు ఉపకారం చేయమన్నమాట. తస్మాత్ అనిమిత్తం శబ్ద ఉపలంబనే సంయోగ విభాగ విధి. అందుకే ఈ సంయోగ విభాగంలో నిమిత్తం కాదు. అనిమిత్తం శబ్ద ఉపలంబన, శబ్దాన్ని పొందడంలో, శబ్దాన్ని గ్రహించడంలో అనిమిత్తం సంయోగ విభాగ విధి. అందుకే శబ్దాన్ని నిరూపించడంలో, శబ్దాన్ని చెప్పడంలో ఈ సంయోగ విభాగం అనేది నిమిత్తం కావు అని పూర్వపక్షి ఈ రకంగా మళ్ళీ ప్రస్తావించాడు. అందుకే అది సంయోగ విభాగాన్ని పూర్తి సిద్ధాంతం చెప్పాడు. సంయోగ విభాగం చేత అభివ్యక్తం అవుతుంది. ఈ సంయోగ విభాగం అభివ్యక్తికి కారణం కాదు, నిమిత్తం కాదు. అందుకే అనిమిత్తం శబ్దోపలంబనే సంయోగ విభాగం ఇది అన్నప్పుడు, ఎందుకంటే ఉంటే మనకు అది ప్రాప్తి పూర్వకనే మనకు అభివ్యక్తం అవుతుంది. ప్రాప్తించకుండా అభివ్యక్తి ఎప్పుడు కాదు అన్నమాట. ఇక్కడ ప్రాప్తించలే అంటే అక్కడ విద్యమానం లేదు, అందుకే మనం ఉత్పన్నం చేసుకున్నట్టుగా పూర్వపక్షి అంటున్నాడు. ఇలాగా అందుకే శబ్దోపలంబనే సంయోగ విభాగం నిమిత్తం కాదని చెప్పి ఈ రకంగా పూర్వపక్ష ఆక్షేపించినప్పుడు మళ్ళీ నా ఏతదేవం అలా కాదు. ఎందుకంటే ఇప్పుడు సిద్ధాంతం అంటున్నాడు, అభిఘాతేన హి ప్రేరితా వాయవ స్థిమితాని వాయవాంతరాన్ని ప్రతివాదమానా సర్వతో దిక్కాన్ సంయోగ విభాగాన్ ఉత్పాదయంతి యావత్ వేగం అభిప్రతిష్టంతే. ఇక్కడ సిద్ధాంతం ఏమంటున్నాడు, చెప్పింది కరెక్ట్ కాదండి, నువ్వు సంయోగం లేదు విభాగం లేదని చెప్పి నువ్వు అది సత్తా లేదని చెప్పడం, శబ్దం లేదని చెప్పడం ఏమాత్రం ఉచితం కాదు. ఎందుకంటే నా ఏతదేవం అలా నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు. అభిఘాతేన హి ప్రేరితా వాయవ. అభిఘాతం అంటే ఇప్పుడు వాయు యొక్క సంయోగం చేత, అంటే అవి
గాలి మనకు వీస్తున్నప్పుడు ఏ రకంగా వీస్తూ ఉంటుందో అటువైపు ఎక్కువ ధ్వని వినిపిస్తుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఒకవైపు నిలబడినాం, ఆ గాలి ఒక 4 దిశలో ఏదో ఒక దిశలో విశేషంగా గాలి వీస్తూ ఉంటుంది అనమాట. అక్కడ ఎక్కడైతే గాలి ఎక్కువ ఉందో ఆ ప్రవాహం చేత అది ఒకదాని ఒకటి గతి ఉంటుంది, ప్రేరితమైన ఒక వాయువు ఇంకొక వాయువు ప్రతాడితం చేస్తుంది కాబట్టి అలా గాలి మనకు తోస్తూ పోతుంది కాబట్టి శబ్దం కూడా అక్కడ దీర్ఘంగా వస్తుంది అనమాట. అంటే ఏ వైపున గాలి ఎక్కువగా వీస్తే అక్కడ వైపు గాలి ఆ ధ్వని ఎక్కువ వినిపిస్తుంటాం, మనం చూస్తుంటాం అన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే సిద్ధంది, అభిఘాతేన హి ప్రేరితా వాయవ. అభిఘాతం చే సంయోగం చేత, అభిఘాత సంయోగం చే ఆ శబ్దానికి ఆ సంయోగం ఏదైతే ధ్వని ఉత్పన్నమైందో, విభాగం చేత అదేదో అది మళ్ళా తొలగిపోయిందో ఆ రకంగా అభిఘాతేన ఈ ప్రేరితా వాయవ. అప్పుడు ఆ ధ్వని ఆ సంయోగం చేత ఉత్పన్నమైందో అక్కడ ఆ అక్కడ ఉన్నటువంటి వాయు సంయోగంతో ప్రేరితమై అది స్థిమితాన్ని వాయువంతని అన్య వాయువులు ఏవైతే ఉన్నాయో దూరంగా స్థితమైనటువంటి, అంటే ప్రతి చోట అది ఒక గతిశీలంగా ఉంటుంది. స్థిరంగా ఉన్నటువంటి వాయవంతరాన్ని ప్రతిబాధమానాహ, అవి ఏవైతే స్థిరంగా ఉన్నాయో అవి ప్రతిబాధయుక్తంగా ఉన్నమాట. ప్రతిబాధమానాహ సర్వతో దికాన్ సంయోగ విభాగాన్ అనుత్పాదయంతి. అంటే కొన్ని ప్రతిబంధకమైన వాయువులు అక్కడ విద్యమానంగా స్థిరంగా ఉండటం చేత అక్కడ నలువైపు నుంచి ఆ సంయోగ విభాగం ఉత్పన్నం కావడం లేదు. అందుకే యావత్ వేగం అభిప్రతిష్టంతే, ఒకవేళ వేగం ఆ విశేషంగా ఒకవైపు అది ఎక్కువగా ఆకర్షించినట్లయితే అటువైపు ఆ ధ్వని యొక్క ప్రవాహం చేత అది ప్రేరితమై ఆ అభిఘాతం కలుగుతుంది, ఆ సంయోగం కలుగుతుంది. అది యావత్ వేగం అభిప్రతిష్టంతే. అంటే ఎప్పటి వరకు అయితే ఆ వేగం అనేది ఆ వాయు యొక్క ప్రధానం కలగదో అంతవరకు. అంటే ఇప్పుడు మనకు శబ్దం ఉచ్చరించినప్పుడు అక్కడ వాయువు లేకపోయినప్పుడు ఆ శబ్దం అక్కడే ఉంటుందన్నమాట. అది యావత్ వేగం అభిప్రతిష్టంతే. ఒక వేగపూర్వకం గాలి వీస్తున్నా అనుకోండి, మనం ఏం మాట్లాడినా కూడా ఏ ధ్వని చేసినా అది వెంటనే ఎక్కువగా దూరం వైపు కూడా వెళ్తుందన్నమాట, ఆ శబ్దం వినిపిస్తుందన్నమాట. అందుకే యావత్ వేగం అభిప్రతిష్టంతే, అంతవరకు మనకు ఆ సంయోగ విభాగము చేత ఆ ధ్వని మనకు ఉత్పన్నం కాదు. తేచ వాయు అప్రత్యక్షత్వాత్ సంయోగ విభాగ నోపలభ్యంతే. కానీ ఆ వాయు అప్రత్యక్ష, కానీ మనకు వాయువు ఉపలబ్ధం కావడం కదా, అది ప్రత్యక్షం కాదు. వాయువు ఉంది కానీ మనకు స్పర్శ అనుభూతి కలుగుతుంది, కానీ ప్రత్యక్షం కాదు. తేచ వాయో అప్రత్యక్షత్వాత్ సంయోగ విభాగా నా ఉపలభ్యంతే. అందుకే వాయువు మనకు ప్రత్యక్షం కాలేదు కాబట్టి సంయోగం ద్వారా ధ్వని ఉత్పన్నమైనప్పుడు ఆ వాయువు అక్కడ వ్యాపించి ఉంది కాబట్టి ఆ సంయోగం కలిగింది అంటున్నాం. కానీ ఆ వాయువు మనకు ప్రత్యక్షం కాలేదు కాబట్టి తేచ వాయు అప్రత్యక్షత్వాత్ సంయోగ విభాగా నోపలభ్యంతే. ఆ సంయోగము ఆ విభాగం మనకు ప్రత్యక్షం కావడం లేదు, ఎందుకంటే ఆ వాయువు ప్రత్యక్షం కావడం లేదు. అందుకే ఆ సంయోగ విభాగాలు కూడా మనకు ఉపలబ్ధం కావడం నా ఉపలభ్యంతే అని చెప్పి ఇక్కడ ఈ రకంగా చెప్పబడింది అన్నమాట. ఎందుకంటే అనుపదతేషు ఏవ తేషు శబ్ద ఉపలభ్యంతే, శబ్ద ఉపలభ్యతే. అనుపదతేషు ఏవ తేషు శబ్ద ఉపలభ్యతే న అనుపదతేషు అతః నా దోష. ఎందుకంటే అనుపదతేషు ఎక్కడైతే వీటిని అనుసరిస్తూ ఉంటాయో అక్కడ మాత్రమే తేషు శబ్ద ఉపలభ్యతే నా అనుపదతేషు. అంటే వాయు యొక్క వాయు వీస్తూ ఉన్నప్పుడే ఆ శబ్దాలు మనకు ఉపలబ్ధం అవుతుంటాయి అన్నమాట. ఆ గాలి వీచడం లేదనుకోండి, ఆ శబ్దం యొక్క గతి కూడా అంత వేగవంతంగా దూరం వరకు వెళ్ళదు అనమాట. అందుకే అనుగతంగా ఉన్నప్పుడు మాత్రమే అనుపదతేషు ఏవతేషు శబ్ద ఉపలభ్యతే, శబ్దం ఉపలబ్ధం అవుతుంటున్నమాట. నా నా అపర నా ఉపరతేషు, అక్కడైతే ఉపరతి అంటే ఎక్కడైతే ఆగిపోయి ఉందో అక్కడ మనకు ఆ ధ్వని వినిపించదు. కాబట్టి ఆ కారణం చేత మనకి వినిపించడం లేదు. అంతేగాని అత్ర నా దోష అతో నా దోష, అందుకే ఇక్కడ ఎటువంటి దోషం లేదు. ఇక్కడ ఎటువంటి దోషం లేదు, ఇక్కడ విద్యమానంగా ఉంది కాబట్టి మనకు ఉపలబ్ధం అవుతుంది. విద్యమానం లేకుండా ఉపలబ్ధమే కాదు కాబట్టి ఈ శబ్దం నిత్యమైందే. అందుకే ఇక్కడ ఈ పక్షంలో కూడా ఈ రకం కూడా నువ్వు వెంటనే శబ్దం ఉత్పన్నమైన ఉచ్చరించి వెంటనే నష్టమైపోతుంది, అది అనిత్యమైంది అంటున్నావు కదా. లేదండి మనకు ఉత్పన్నమైంది అది శబ్దం వినిపిస్తుంటే ఉపలబ్ధంగా ఉంది, విద్యమానంగా ఉంది, అందుకే మనకు ఉపలబ్ధం కావడం లేదు. అది నిమిత్తం ఏర్పడినప్పుడు మనకు ఆ అభివ్యక్తం అవుతుంది అని చెప్పి సిద్ధాంతి రకంగా, అందుకే దోషం కాదు, అతో నా దోష అని చెప్పి చెప్పాడమని. అత ఏవచ అనువాతం దూరాత్ ఉపలభ్యతే శబ్ద. అందుకే అనుసరించినప్పుడు దూరాతపి ఉపలభ్యతే శబ్ద. వాయువు బాగా వీచినప్పుడు దూరం నుంచి కూడా అది మనకు ఒకవైపు వీస్తున్నప్పుడు అటువైపు ఏదైనా వ్యక్తి నిలబడ్డాడు అటువంటి చోట్ల ఇంద్రియం వరకు కూడా ఆ ధ్వని వినిపిస్తుంటుంది. అందుకే అనువాతం దూరంగా ఉన్నప్పుడు కూడా అనువాతం అంటే వాయు వీచినప్పుడు ఉపలభ్యతే శబ్ద, శబ్దం మనకు ఉపలబ్ధం అవుతుంది. అందుకే అది నిత్యం కాబట్టి ఉపలబ్ధం అవుతుంది, అనిత్యం అయితే ఉపలబ్ధం అయ్యేది కాదు అన్నట్టుగా సిద్ధాంతి ఈ రకంగా సమాధానం చెప్పాడు అన్నమాట. అస్తు
అలాగే ఇంకోటి ఏమంటున్నా అంటే ప్రయోగస్య పరం. ఇక్కడ ఇంకొక ఆ మనకి ఇక్కడ చెప్పాడు కదా, ఇది ఆ మూడవ హేతు పూర్వపక్షుడు కరోతి శబ్దాలు. ఇంత మనకు ఏడవ సూత్రానికి సమానం చెప్పాడు. ఇప్పుడు మూడవ సూత్రం ఏంటంటే పూర్వపక్షి కరోతి శబ్ద సూత్ర కురు ధాతు అంటే కురు అని చేయడం, కరోతి కురుత కురు అంటే కదా, కురు చేస్తున్నాడని అర్థం. అంటే చేస్తున్నా అంటే అదే శబ్దం ఉత్పన్నం చేస్తున్నాడు, అందుకే ఉత్పన్నమైంది అనేట్టుగా చెప్పాడు. కురు ధాతు యొక్క ప్రయోగాన్ని బట్టి మనకు శబ్దం ఉత్పన్నమని చెప్పి చెప్పాడన్నమాట. దానికి ఆ విషయాన్ని ఆర్డర్ చేసుకొని సిద్ధాంతం అనేది ప్రయోగస్య పరం. పరం తర్వాత ఆ ప్రయోగం మనం చేస్తున్నాం అంటే ఏ రకం ప్రయోగం చేస్తున్నాం చూడండి కింద. ప్రయోగస్య పరం యద్ అపరం కారణం ఉక్తం. నువ్వు ఇంకా శబ్దము అనిత్యమని చెప్పడానికి వేరే కారణం చెప్పావు. యద్ అపర కారణం ఉక్తం, ఆ కారణాన్ని మళ్ళీ పూర్వపక్షి ఉల్లేఖిస్తూ ఆ సిద్ధాంత ఆ కారణం ఉల్లేఖిస్తూ సమానం చెప్పినాడు. నువ్వు ఏదైతే కారణం చెప్పావో ఏదంటే శబ్దం కుదు, శబ్దం చెయ్యి, ఆ, ఆ, శబ్దం మా కాసి, శబ్దం చేయొద్దు, ఈ రకంగా వ్యవహార్తార ప్రయుజ్యంతి. వ్యవహారం చేసేటువంటి వ్యక్తి శబ్దం చేయి, శబ్దం చేయొద్దు అని చెప్పి ఈ ప్రయోగం చేస్తున్నాడు. ఈ రకంగా ప్రయోగిస్తున్నామట. దీన్ని బట్టి మనకు శబ్దం చేయి, శబ్దం చేయొద్దు అంటున్నాం అంటే అది శబ్దం ఉత్పన్నం చేస్తున్నాం కాబట్టి అదొక శబ్దం చేయంటున్నాం అంటే ఉత్పన్నం చేయి, శబ్దం చేయొద్దు అంటే ఉత్పన్నం అది చేయొద్దు. ఆ రకమైన శబ్ద ప్రయోగం కృధాతు యొక్క ప్రయోగాన్ని ఉపయోగిస్తున్నాం అంట. అంటే అదొక ప్రయోగం, వ్యవహారకర్త అదొక ప్రయోగిస్తున్నాడు. అంటే ఉత్పన్నమైంది కాబట్టి అదొక ఆ శబ్దం ఉత్పన్నం అవుతుంది కాబట్టి అదొక వ్యవహారం జరుగుతుంది. కాబట్టి శబ్దం అనిత్యమైంది అని ఆ రకంగా పొదుపక్షి ముందు చెప్పామంట. అది ఇక్కడ ఉల్లేఖిస్తూ శబ్దం కురు మా శబ్దం మా కాల్సి వ్యవహార్తారా ప్రయుంజంతే. నువ్వు ఆ మాట చెప్పావు. ఆ విషయంలో సిద్ధాంతం ఇది అసంశయ నిత్యం శబ్ద, ఇది అసంశయం నిత్య శబ్ద, శబ్ద ప్రయోగం కురు కురువితి, శబ్దం ప్రయోగం కురు ఇది భవిష్యతి. ఇది అసంశయం నిత్య శబ్ద, ఇది ఎటువంటి సంశయం లేకుండా శబ్దం నిత్యమైనట్లయితే శబ్ద ప్రయోగం కురు ఇది శబ్ద ప్రయోగం కురు ఇది భవిష్యత్. అంటే శబ్దం చేయండి చెప్పి మనకు సంశయం లేనట్లయితే మనకు శబ్దం చేయండి అని అంటే శబ్దం నిత్యమైంది కాబట్టి మనం కురు అని చెప్పి చెప్పుకున్నాం. ఒక సంశయయుక్తంగా ఉంటే ఆ మాట చెప్పుకోలేం కదనమాట, శబ్దం కురు అని చెప్పి. అందుకే ఇది అసంశయం. ఇక్కడ ఏమంటున్నా అంటే ఇది నిస్సందేహంగా మనకు శబ్దం నిత్యమైనట్లయితే, అంటే శబ్దం ఏంటి దాని సందేహం లేదు. శబ్దం నిస్సందేహంగా నిత్యమైనట్లయితే అది మనం సిద్ధింప చేసుకోవచ్చు. ఏ రకంగా అంటే ఇప్పుడు శబ్దంని ప్రయోగిస్తున్నమాట అంటే ఉచ్చరించు అని చెప్పి, శబ్దాన్ని ఉచ్చరించవద్దు. ఇప్పుడు అది ఆ శబ్దము నిత్యము కాబట్టే ఈ శబ్దాన్ని ప్రయోగించు, ఈ శబ్దాన్ని ప్రయోగించవద్దు అని ఆ మాట ఉంటున్నమాట. అది నిస్సందేహంగా శబ్దము ఆ సందేహరహితంగా నిత్య శబ్ద కాబట్టే శబ్దం ప్రయోగం కురు ఇది భవిష్యతి అని శబ్ద ప్రయోగం చేయని చెప్పి మనం ఇక్కడ నిశ్చయాత్మకంగా చెప్పగలుగుతున్నమాట. యథా గోమయాన్ కురు ఇది సంవాహే. ఇక్కడ గోమయాన్ కురు ఇది సంవాహే. ఇక్కడ ఆ గోమయాన్ కురు అని చెప్తా. ఇప్పుడు యథా గోమయాన్ కురు ఇది సంవాహే, ఇక్కడ ఒక పదం ఉపయోగించాలి. సంవాహే ప్రయుక్త సంవాహే అంటే అది గోమయాన్ని చెయ్యి అన్యా అనుకోండి, గోమయాన్ని తీసుకురా అన్యా అనుకోండి. అక్కడ గోమయాన్ని తయారు చేయగలుగుతారా? ఆవు పేడను తయారు చేయగలుగుతారా అంటే విద్యమానంగా ఉంది కాబట్టి తీసుకుందామని చెప్పాను. గోమయాన్ని కురు అని, గోమయం చెయ్యి అని చెప్పి అంటే ఆయన స్వయంగా తయారు చేయదు కదా. అది విద్యమానంగా నిత్యంగా ఉంది కాబట్టి ఆ ప్రయోగం ఉపయోగించలేదు. నువ్వు దాన్ని గోమయాన్ని కురు అని చెప్పానని చెప్పి నువ్వు స్వయంగా తయారు చేయడం మొదలు పెట్టావు కదా. విద్యమానంగా ఉంది కాబట్టి దాన్ని చెప్పామంట. అలాగే ఇక్కడ శబ్దం కుదు అన్నప్పుడు ఆ శబ్ద ప్రయోగం ఉంది కాబట్టి మనకు విద్యమానంగా అభివ్యక్తం అవుతుంది. అందుకే అనిత్యం అని చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ నిమిత్త ఆలంబన ఏర్పడినప్పుడు ఆ ప్రయత్న విశేషం ద్వారా మనకు అభివ్యక్తం అవుతుంది అని చెప్పి సిద్ధాంతం. నిత్యంగా ఉండేటువంటి శబ్దాన్ని మనం శబ్ద ప్రయోగం కుదు ఇది భవిష్యత్ ఆ పదాన్ని ఉపయోగిస్తున్నాము. నిత్యంగా లేకపోతున్నట్లయితే ఆ శబ్దాన్ని ఉపయోగించే వాళ్ళం కాదు అని చెప్పి సిద్ధాంతి చెప్పాడు. యథా గోమయాన్ని కుదు ఇది సంవాహే. ఇక్కడ మనం ఆ ఈ అర్థం ప్రకారం గోబల్ని చెయ్యి అని చెప్పి అంటే తాత్పర్యం అది కాదు. ఇక్కడ స్వయంగా తయారు చేయడం మొదలు పెడతాడని చెప్పి అక్కడ విద్యమానంగా ఉన్నదాన్ని తీసుకురా అన్నట్టుగా ఆ భావంతో వ్యక్తం చేయబడిన అంటే వాటిని తయారు చేయండి అన్నట్టుగా అక్కడ అర్థం తీసుకోవాలి. మొత్తానికి పురుధాతు యొక్క ప్రయోగం కూడా నిత్యంగా ఉండేటువంటి విషయంలోనే మనకు అభివ్యక్తం చేసుకుంటున్నాం. అంతేగాని ఇది
కృతకమైనది కాదు, ఉత్పన్నం చేసింది కాదనేది సిద్ధాంతి ఈ రకంగా సమాధానం చెప్పాడు. శబ్దం ఉచ్చరించవద్దు అంటున్నాం అంటే నిత్యం కాబట్టి ఆ మాట అంటున్నాం, నిత్యం లేకపోతే ఆ మాట అన్నమాట. ఈ రకంగా ఈ సమాధానం చెప్పాడు. అంటే శబ్దం నిత్యమైనట్టుగా అంటే ఆ ప్రయోగం డైరెక్ట్ గా ఖండించకుండా దానికి ఆ, అతనిలో ఉండే పక్షాన్ని ఆ వ్యవధానం చూపిస్తున్నా అంటే దోషం చూపిస్తున్నామంట. అది దోషం కాదు. ఇక్కడ కూడా ఆ అభివ్యక్తి పక్షిని కూడా అదే విధంగా స్థితి అదే హేతులు కూడా ప్రస్తావించుకోవచ్చు. అందుకే ఆ రకంగా సిద్ధాంతి కూడా నిరాకరించకుండా డైరెక్ట్ గా ఆ ఇక్కడ ఆ దోషం కాదు, ఇక్కడ నువ్వు చెప్పిన విధి హేతు అవుతుందో అది హేతువే కాదు, అది అన్నిటిలో అనేకాంతకంగా అన్నిటిలో వర్తిస్తుంది. అందుకే దోషయుక్తం కానిగా వ్యక్తపరుస్తూ వస్తున్నమాట. అది ఈ రకంగా మనం చూసాం. తర్వాత దానికి సమాధానం కూడా సత్వంతరేచ యోగ పద్యాలు స్థానాల్లో భిన్న నానా దేశాల్లో కూడా నానా స్థానాల్లో కూడా ఒకేసారి ఉపలబ్ధం అవుతుంది. దానికి ఆదిత్యవత్ యోగ పద్యం అది దానికి సిద్ధాంతం ఒకటి సూత్రం చెప్పాడు. ఆదిత్యవత్ యోగ పద్యం భిన్న భిన్న స్థానంలో కనిపిస్తుంది కదా. అందుకే ఆ నిత్యం కాదు అనిత్యమైంది అని చెప్పి పురుపక్షం అన్నప్పుడు అది ఆ నిత్యమైంది ఆదిత్యవత్ సూర్యుడు అంతా ఒకటే ఉంటాడు. ఇక్కడ చూస్తున్నాం సూర్యుడు, అక్కడ చూస్తున్నాం, అన్ని చోట్ల ఒకేసారి చూస్తున్నాం. ఇక్కడ ఆ ఈ ఒక ప్రాంత విశేషణను చూస్తున్నాం, వేరే ప్రాంతంలో చూస్తున్నాం. సూర్యుడు ఒక్కడే కానీ భిన్న భిన్న స్థానంలో భిన్న భిన్న రకాలు చూస్తున్నాం. కాబట్టి ఒక్కడే మనం సూర్యుడు ఒక్కడే కాబట్టి ఏ రకంగా చూస్తున్నాము, అలాగే శబ్దం కూడా నిత్యమైంది కాబట్టి అదే శబ్దం అన్ని చోట్ల మనం చూస్తున్నాం. కాబట్టి అనిత్యమైంది కాదు, నిత్యం అని చెప్పి ఆదిత్యవత్ యోగ పద్యం. ఆ సూర్యుని ఏ రకంగా అయితే ఒకే స్థానం నుండి భిన్న స్థానం నుంచి మనం చూడగలుగుతున్నాం, గ్రహించగలుగుతున్నాం, అలాగే ఆ శబ్ద విషయం కూడా మనం అర్థం చేసుకోవాలని చెప్పి సిద్ధాంతి ఈ సూత్రం చెప్పాడు. అదేంటో భాషల్లో మనం చూద్దాం. చెప్పుకున్నాం అనేది ఇందులో ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా సందేహం ఉందా? ఓకే, ఒకసారి మీరు ఒకసారి గమనించండి. మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు చెప్పిన సూత్రాలకు ఏ రకంగా సమానం చెప్పండి. ఇప్పుడు మొట్టమొదటి ఆది సూత్రానికి సిద్ధాంతి ఖండించాడు, అది ఇంకో దానికి ఖండించాడు. అది ఏ రకంగా ఖండించాలో మీరు ప్రయత్నం చేసి చెప్పండి. అది నేను ఆ యొక్క దాంట్లో ఇంకా సంశోధన ఉంటే దాన్ని మీకు చెప్తాను. అట్లా మీరు ప్రయత్నం చేసుకోవచ్చండి. పూర్వపక్షి ఏమడిగాడు, సిద్ధాంతి ఏ రకంగా సమానం చెప్పాడు, అలాగా మీరు ప్రయత్నం చేయండి. ఫస్ట్ దాంట్లో ఇంకా ఎక్కడైనా మీకు దాని అభివ్యక్తిలో ఇంకేమైనా ఉంటే లోపం ఉంటే మనం అందరినీ కలిసి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అర్థమవుతుంది. ఒకసారి సిద్ధాంతం పట్టుకున్నట్లయితే మీకు స్పష్టమవుతుంది, సరళంగా ఉన్నాయి. ఒకటి మనకు సంకల్పం తెలుసు, పూర్వపక్షి శబ్దం అనిత్యమైంది, ఉత్పన్నమైంది అని అంటున్నాడు. ఉత్పన్న కానీ విద్యమానంగా ఉంది, నిత్యమైంది శబ్దం. అందుకే దానికి సమానం చెప్తుంది, నిత్యంగా ఉన్నట్టుగా సమానం చెప్తున్నాడు. అది ఏ రకంగానే మనం వ్యక్తం చేయాలి, అది ప్రయోగం ఏ రకంగా పూర్వపక్షి సిద్ధాంతి మాట్లాడుకునే అభిప్రాయం మనం వ్యక్తం చేయాలి. మస్తు ఓకే, శాంతి మాట. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्तिः. నమస్తే మహోదయ. నమస్తే నమస్తే మహోదయ. మహోదయ. పరమాచార్య.